హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆర్కే టెక్నీషియన్. మనం ఇప్పుడు చూస్తున్నది ప్రీతి లావెండర్ మోడల్. ఇది వచ్చేసి మోటారు మంచిగానే ఉంది, కాకపోతే వీల్ తిరగట్లేదు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వీల్కి ఏమైందో, బెల్ట్ తెగిందా లేకపోతే బేరింగ్ పోయిందో ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇది ఎలా రిమూవ్ చేయాలంటే, డ్రమ్ ఇప్పిన తర్వాత ఇక్కడ వాచర్ ఉంటుంది. వాచర్ తీసేసిన తర్వాత ఇది రివర్స్ వేసుకొని దీనికి 4 స్క్రూలు ఉంటాయి. ఆ స్క్రూలని స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినాక ఇలా స్క్రూస్ ఓపెన్ చేసినాక దీన్ని రివర్స్ తీసి పైకంటే వస్తుంది. ఒక స్క్రూ లూజ్ కానట్టుంది. లూజ్ చేసినాక దీన్ని రివర్స్ తిప్పి పైకంటే బాడీ వచ్చేస్తుంది. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినాక చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఇక్కడ ఉందేమో మనకి ఫస్ట్ కనపడేది మోటారు, సెకండ్ అవతల సైడ్ కనిపించేది వీల్ అంటారు దాన్ని. ఆ వీల్ పైననే మనకి డ్రమ్ అనేది వస్తుంది, గ్రైండింగ్ డ్రమ్ము. ఇప్పుడు మనకి మోటారు ఫ్రీగా తిరుగుతుంది, కాకపోతే వీల్కున్న బేరింగ్ పట్టేసింది. అది బేరింగ్ చేంజ్ చేయరాదు. సో వీల్ మొత్తం చేంజ్ చేద్దాం దాన్ని. మోటార్ అయితే ఫ్రీగా తిరుగుతుంది. ఆన్ చేస్తే వీల్ హార్డ్ అయిపోయింది, మొత్తం బేరింగ్ పట్టేసింది. మొత్తానికి రస్ట్ వచ్చి వీల్ చేంజ్ చేస్తే అయిపోతుంది. ఇది పాత బేరింగ్, పాత వీల్. ఇది కొత్తది ఫిట్ చేద్దాం. మన కింద సేమ్ 4 స్క్రూస్ కనబడుతున్నాయి కదా, ఆ స్క్రూస్లో సేమ్ ఫిట్ చేయాలి. బెల్ట్ ఎక్కించుకొని చూడండి, ఈ బెల్ట్ దాంట్లో కూర్చోబెట్టినాక ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్గా దాన్ని హోల్స్ దగ్గర ప్లేస్ చేసి ఫిట్ చేస్తే అయిపోతుంది. సింపుల్. స్క్రూస్ ఎక్కించుకుందాం మనం. నట్లు ఎక్కించుకున్న తర్వాత చెక్ చేస్తే ఓకే ఉంది, ఆల్ ఫైన్. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.